చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు గారు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. టుడే టీవీ రిపోర్టర్ ఆర్ రాజేశ్వరరావు. ఈ నియోజకవర్గంలోని పరిణామాల గురించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రీతమ నేత అయిన గౌరవనీయులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మా వదినమ్మ మరియు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అలాగే నియోజకవర్గ రాష్ట్ర మంత్రివర్యులు అయిన విడుదల రజనమ్మ గారి గురించి, మాజీ అయిపోయిన ప్రతిపాటి పుల్లారావు గారనే వ్యక్తి గారు కొన్ని ఆరోపణలు చేసి ఆయన దిగజారుడు తనాన్ని పదే పదే గత ఎన్నికల్లో నుండి మొదలుపెట్టి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదట్లో ఆయన మొదలుపెట్టిన ఈ దిగజారుడు తనం, దీనికి మరి ఎక్కడ ముగింపు పలుకుతాడో తెలియదు. కానీ ఆయనకున్న పదవి వ్యామోహం, ఆయనకున్న డబ్బు వ్యామోహం, ఆస్తుల వ్యామోహం, ఇది నేను ఏదో ఊరికినే అధికార పార్టీలో కూర్చొని మాట్లాడేది కాదు. నా చిన్నతనం నుండి నాకు తెలిసినంతగా ఆ కుటుంబం గురించి ఇంకొకరికి తెలియదని నేను చెప్పగలను. మీడియా ముఖంగా నేను ప్రతిపాటి పుల్లారావు గారిని మాట్లాడే ముందు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. మీరు ఇంకొకసారి ఏది మాట్లాడాలనుకున్నా నేను ఛాలెంజ్ విసురుతా. నీకు పక్కన నేను ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మరంతా మీతో పాటు మేముండి, మా నాన్నగారు మీతో ఉండి 1999లో 26,000 పైచీలకు మెజారిటీ వచ్చినప్పుడు ఆ రోజు మేము ఎలాంటి వ్యక్తులం, మా కుటుంబ నేపథ్యం ఎలాంటిది మీకు తెలీదా? మరి ఆ రోజు మీకు పనిచేసినప్పుడు మా విడుదల లక్ష్మీనారాయణ పెదనాన్న గారి కుటుంబ నేపథ్యం ఏంటో మీకు తెలీదా? మరి నిన్న 2014లో ఈ ఎన్నికలకు ముందు మేమందరం విదేశాలలో ఉన్న రోజుల్లో కూడా ఒక్క రోజు వదలకుండా ఫోన్లు చేసి, మీరు వస్తేనే కానీ మా గెలుపు లేదు, మీరు రావాలి, మీరు ఉండాలి అని మమ్మల్ని ప్రతిమలాడి మమ్మల్ని పిలుచుకున్న రోజు మర్చిపోయారా? పదే పదే మీకు ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి టార్గెట్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారి దాకా ఎందుకు? నిన్న 19లో నీ అవినీతి భాగోతం తెలిసిన ప్రజలే నిన్ను, ఈ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలే సరైన గుణపాఠం నేర్పారు తప్ప ఇక్కడ వేరే ఏది కాదు. ఆ సమయానికి ఇక్కడ ఎవరైతే కరెక్ట్ అయిన వ్యక్తి అనేది తెలుసుకొని ఒక బడుగు బలహీన వర్గాలకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిన ఒక మంచి నాయకత్వాన్ని మీరు తప్పుపట్టే అంత స్థాయికి మీరు ఉన్నారని ఇంకా ఊహించుకోకండి. ఒకటి. రెండవది, మీరు ఏదో పక్క రాష్ట్రంలో అక్కడెక్కడో సీట్లు మార్పిడి చేస్తే దానికి మాకు సంబంధం ఏంటి? మా ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఉన్నారు. ఒక్కటే, గుంటూరు 2 నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం గుంటూరు అనేది అక్కడ క్లిష్టతరంగా ఎందుకు ఉంది? అక్కడ మీలాంటి అభ్యర్థి అయితే చాలా సూటబుల్ అని ఎంపీగా వెళ్లాలనుకుని కూడా కాదు, నేను ఇది సాధించి చూపిస్తాను అని ఒక పట్టుదలగా ఓటు బ్యాంకు ఉండి, ఒకే కుటుంబంలో ఉన్నది మా కుటుంబాలు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరేదో చేసే తాటాకు చప్పుళ్ళకే భయపడి మీరేదో అనేవాటికి మేము నిజాలని ఒప్పుకొని కూర్చుంటామనే మాత్రం అనుకోవద్దు. ఇక దోపిడీ రాజ్యం అనే పదాన్ని నువ్వు వాడడానికి ఏ మాత్రం మీకు ఆ అర్హత ఉందా అని మీ మనసు మీద చేసుకొని చెప్పుకోండి. నేను నా సోదరుడు గోపి మేమిద్దరం లేకపోతే నీకు అసలు ప్రోగ్రామ్ చేసే వ్యక్తి ఈ రోజు దాకా లేడు.
ఏరి నీకు ప్రోగ్రామ్ చేసే వ్యక్తి ఏడి? నీకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏడి? 5 సంవత్సరాలు అయింది నువ్వు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని చూసి. మీరా మా గురించి మాట్లాడేది? నేను ఒకటే, మేము వార్నింగ్లు ఇచ్చి లేకపోతే ఇంకొకటి ఇచ్చి కాదు, మమ్మల్ని నువ్వు చులకనగా మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదైనా మాట్లాడొచ్చేమో గాని రాజధాని భూములు కావచ్చు, లేకపోతే ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మేము చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా తయారు చేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోవడానికి కూడా మాకు ఒక అతిపెద్ద టెరాబైట్ లాంటి ఒక మెమరీ పెట్టుకోవాలి సపరేట్ గా మీ గురించి మేము మనసుల్లో కూడా. ఇక ముందు ఎప్పుడూ కూడా మీరు ఇది చేయదు. ముఖ్యంగా పదే టీడీపీ జనసేన కాంబినేషన్ లో అని మీరు పదే మేము అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడంలో, అది మీ గురించి మీరు చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఈ నియోజకవర్గంలో పోయిన 2014 ఎన్నికల్లో మీరు ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక అధ్యక్షుడిని ఎన్నికల్లో గెలిచిన వెంటనే తీసేసి నీ అన్యాయుడిని వేరే వ్యక్తిని ప్రతిదీ మార్చుకుని ఎందుకు పెట్టుకున్నారో తెలియజేయాలి. వేరే వ్యక్తులు ఎవరు ఉండకూడదా? ఆ పార్టీ ఓడిపోయిన వెంటనే మీరే అదంతా ముయ్యాలని అంటారు తప్ప మిమ్మల్ని ఎవరు కూడా కనీసం పట్టించుకోరు. ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా అక్కడ అన్ని పదవులు ఒకే దానిలో ఉండే పని ఆ ప్రతిపాటి పుల్లారావు గారు చేసి ఉన్నారు గతంలో కూడా. మళ్ళీ వచ్చినా కూడా ఆయన అదే రిపీట్ చేస్తారు, అది తప్ప వేరే ఏ ఆలోచన ఉండదు. అలాగే నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నా, పూర్తిగా కాపు కులాన్ని వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే తప్ప ఎక్కడా కూడా ఆ జనసేన పదవిని ఇవ్వగలను ముందుగానే ప్రకటన చేసి వచ్చే దమ్ముందా మీకు? ఇక్కడ ఉంది అని మీరు చెప్పగలిగితే మీరు ఆ రోజున